కాదు అసలు అసలు టీజర్ లో అసలు ఎవరు అన్ని బూతులు పెట్టింది ఎవరు? ఎవరబ్బా? అన్ని బూతులా? మైక్ కూడా ఎందుకు ఎందుకు మ్యామ్ లేవు మ్యామ్ అసలు బూతులు అన్ని బీప్ చేసాము. నా మనసులో నేను అసలు చెప్పానా, యాక్చువల్ సినిమాలో అయితే అసలు ఆ మాత్రం లెంత్ కూడా ఉండదు. అంతేనా? కానీ నాకు మొన్న ఒకళ్ళు చెప్పారు, ఒక్క వేరే సినిమాల్లో వాడిన బూత్ ఓపెన్ గా కూడా లేదు మీ దాంట్లో, కానీ రీ రికార్డింగ్ లో బూతు 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 అని అది సెవెరల్ టైమ్స్ రావటం వల్ల ఆ బూత్ ఉంది బూత్ అనే ఫీలింగ్ వచ్చింది. లేదు యాక్చువల్లీ అది నిజం. సో దట్స్ రియల్లీ సైకాలజీ. We never say it, but we hint at it, and suddenly everyone's like, booth ఉంది, but లేదు, booth అన్నాం అంతే, booth అనలేదు. So it's like and it's very beautiful, ma'am, like to realize it for ourselves also. Firstly, చాలా పెద్ద జంధ్యాల ఫ్యాన్స్ మేము, నేను నందు. This movie is really Jandhyala meets Vishwanath garu meets Edgar Wright. Super. Really, I love art. So this is about art. Tribute to Jandhyala garu ఆయన సినిమాలోంచి ఒక డైలాగ్ ని వాడటం. నీ కామెడీ స్టైల్ కూడా I think the craziness that Jandhyala garu used to bring, మేము మా ఎస్థెటిక్ లో we tried revising it. So Jandhyala garu, విశ్వనాథ్ గారు ఎలాగైతే ఆర్ట్ కి ప్రాధాన్యత ఇచ్చి యునో మీకు మనసుకు నచ్చింది చేయాలి అనేది ఒక థీమ్ ఎప్పుడు ఉంటుండే, ఆ థీమ్ దీంట్లో ఎవర్ ప్రెసెంట్ ఉంది. Then there's Tarun Bhaskar who spoke of new age lo. Correct. It's not just love. Who's inspired us a lot. Not just love. What do you want to do? ఈ నగరానికి తీసుకోండి, పెళ్లి చూపులు, వాట్ ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్, వాట్ ఆర్ యూ బియాండ్ జస్ట్ సర్వైవింగ్. సో స్టోరీ టెల్లింగ్ లో ఆ ఆస్పెక్ట్స్ తెచ్చాము. అండ్ అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ గారు, హీ రియలీ డ్వెల్ డీప్ ఇన్ టు క్యారెక్టర్, ఎమోషన్స్ అండ్ ఆల్. ఆర్స్ ఇస్ అ కామెడీ. సో ఇఫ్ ఇన్ అర్జున్ రెడ్డి మనం ఆ క్యారెక్టర్ బాధపడుతుంటే ఏడుపు వస్తే, ఈ క్యారెక్టర్ బాధపడుతుంటే నవ్వు వస్తుంది. కొందరికి ఏడుపు కూడా రావచ్చు, బట్ ప్రెడామినెంట్లీ దట్ వాజ్ అవర్ అటెంప్ట్. And that's what Jandhyala garu did. Deep emotions, hard hitting emotions lo hasyam etkadam, he was a master at it. So I believe we tried our bit from our masters, inspired from our masters. Movie lo ekkada meeku ever joke layaru, అందరూ సాడ్ అన్నమాట. సినిమా సైక్ సిద్ధార్థ లో సైక్ ఉంటారు, బట్ పీపుల్ యునో లవ్, వాళ్ళ బాధని చూసి వాళ్ళ సైక్ చూసి పీపుల్ విల్ లవ్. There are no jokes, ఏదో లిటరల్ జోక్స్ ఏమి ఉండదు, బట్ ఇట్ ఈస్ లైక్ వెరీ ఫనీ హౌ దే ఆర్ ఫీలింగ్ సాడ్ అబౌట్ దేర్ లైఫ్. ఫేవరెట్ జోక్ ఒకటి ఉంటుంది మ్యామ్, హీరోయిన్ తో మాట్లాడుతుంటే తను ఇలా ఏయ్ సిద్ధార్థ్ ఆగో ఉంటుంది అంటే, సిద్ధార్థ్ గాడు చాలా క్రింజ్ చీప్ జోక్, అబ్బా కొట్టకు అనాలి కదా, ఏయ్ కొట్టక్ మహీంద్ర అంటాడు. కోటక్ మహీంద్ర, యు షుడ్ గెట్ ఇట్. కోటక్ మహీంద్ర, కొట్టకుని కోటక్ మహీంద్ర చేసాం. అట్లాంటి చీప్ జోక్స్ చాలా ఉంటాయి. క్లాసిక్ వరుణ్ రెడ్డి హ్యూమర్. So చీప్ హ్యూమర్. I really believe this about comedy movies. Everybody has a different sensibility to laugh to. కొందరు క్రేజీ చిల్లర్ జోక్స్ కి నవ్వుతారు, బట్ కొంచెం ఇవాల్వ్ జోక్స్ కి నవ్వుతారు. కొందరికి ఇవాల్వ్ జోక్స్ కి నవ్వుతారు, కొందరు ఫిజికల్ హ్యూమర్ కి నవ్వుతారు. సో ఈ మూవీలో వి పుట్ అ టేపెస్ట్రీ, మొత్తం బఫే ఆఫ్ హ్యూమర్ ఉంది. సో సమ్ పీపుల్ లైక్ క్యూట్ హ్యూమర్, అరే ఎంత క్యూట్ గా వాళ్ళు జోక్ చేసుకుంటున్నారు హీరో హీరోయిన్, వాళ్ళకి అది కావాలి. ఐ లాఫ్ అట్ ఆల్ హ్యూమర్, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హ్యూమర్. సో ఇందులో దట్ హోల్ డిష్ ఆఫ్ హ్యూమర్ ఇస్ దేర్. సో ఈ గ్యాప్ కూడా మేము ఎందుకు జోక్ వదలాలి? విల్ పుట్ ఇన్ అ జోక్ బికాస్ సంబడి విల్ లాఫ్ ఫర్ దట్. సో నువ్వు అట్లా అడగంగానే కమాండ్ లో రానికి మిమిక్రీ ఆర్టిస్ట్ నందు మ్యామ్ షూట్ ఇక్కడ యాక్ట్ చేస్తుంటాం కెమెరా ముందు. శవ్య నువ్వు ఇట్లా చేయకు శవ్య, నీ వల్ల నాకు ఎట్లయితుంది తెలుసా. శవ్యతో డైలాగ్ ఉంటుంది నాది, ఏ శవ్య ఏంది తక్కువ అంచనా వేస్తున్నావు, సిద్ధార్థ్ రెడ్డి ఏమనుకుంటున్నావు, ఆర్టిస్ట్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నావు, 100K ఫాలోవర్స్ ఉన్నారు, షార్ట్లీ వస్తారు అంటాడు. చిన్న జోకు. దీనికి డైరెక్టర్ అక్కడ ఉండి మేము ఇంకా డైలాగ్ చెప్తుంది, మ్యామ్ అంబులెన్స్ సైరన్ వచ్చినట్టు ఇది వస్తున్నా బొంగు కూడా సింక్ సౌండ్ వరంతో రాసిస్తా, 1000 కోట్లు పెట్టి కడతా దీని విషయంలో, అప్పు తెచ్చాను కడతా. మ్యామ్ షూట్ జరుగుతుంటే ఐఎమ్ లైక్ అరే ఇప్పుడు ఇక్కడ నేనేమో ఇక్కడ ఫోకస్ చేయాలి మేము ఇద్దరం అంటే, ఇంకా వి గాట్ యూస్ టు ఇట్.
ఇన్ఫాక్ట్ ఇట్ వెంట్ టు పాయింట్ వేర్ వాడు నవ్వుతుందంటే టేక్ బాగా అవుతుంది. అది వాలిడేషన్ అయిపోయింది ఇంకా మా. 1% కూడా ఎగ్జాజరేట్ చేయట్లే, అదే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్ మూవ్మెంట్స్ గురించి ఇట్లా ఈ ఇంకమ్మ డిస్టర్బ్ అవుతున్నాం రా, అసలు డైలాగ్ మర్చిపోతాం కదా రోల్ అయ్యేది. అసలు ఈ కలర్స్ ఏంటి అసలు? ఏ రంగులు ఏది కలిపితే కొత్త రంగు వస్తుంది? ఆ విషయం మీకు తెలియాలంటే December 12 మా సినిమా చూడండి. అంతే కదా. కానీ లవ్ అనేది ఒకటి పెట్టారు ఇందులో, Yeah. సక్సెస్ అయిందా ఫైనలీ? ఆ విషయం తెలియాలంటే December 12 సినిమా చూడండి. మ్యామ్ యు గాట్ వాచ్ ఇట్ మ్యామ్. ఇట్స్ ఇలా పెట్టు. అసలు నిజం చెప్తున్నా మ్యామ్, ప్రాబబ్లీ మేము బ్రాండ్ చేసిన విధానం ఆర్ హౌ వి ఆర్ ప్యాకేజింగ్ ద ఫిల్మ్ కి ఒక పర్స్పెక్టివ్ ఉండుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ తర్వాత మ్యామ్ ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ యూనివర్స్ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నాకు తెలియని, నేను రాసాను చేశాను కానీ నాకు తెలియని ఎన్నో సముద్రాలు ఓపెన్ అయ్యాయి ఈ మూవీ వల్ల. ద క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటా నేను. చాలా బెస్ట్ పార్ట్స్ ఉన్నాయి, మీరు చూసి మీరు చెప్పండి. ద క్లైమాక్స్ ఇస్ ప్యూర్ సినిమా టీచింగ్ మీ మ్యామ్, టీచింగ్ అస్. We are just humble students of cinema and cinema keeps teaching us. Kadara, that climax was, I saw a Tarun Bhaskar interview that day. He came home, he was speaking of some personal issue. We are friends, all of us. And I said, you know, let's just try something. And the climax opened up. And we couldn't believe it. Asayantram kalla, we even had shoot jesi, edit lo insert jesi. We even did a test audience and we sent it. And Rohit, who's a very stoic guy who doesn't cry, actually cried for the climax. The first cut of it. అది మేము వేరే యూట్యూబ్ మ్యూజిక్ వేసి, ఇట్ జస్ట్ సో హ్యాపెండ్ స్పాంటేనియస్లీ సినిమా టీచింగ్ అస్. వి జస్ట్ కెప్ట్ అవర్ సెల్స్ ఓపెన్ మ్యామ్. ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలి మీకు నందగారు. మ్యామ్ సారీ, he's also from our team. he's from our team మ్యామ్. 15th AD యాక్ట్ చేసిందా? చింటూ. మేము రామానాయుడుకి వచ్చినప్పటి నుంచి మాకు ఫుల్ ఆన్ కంపెనీ ఇస్తుంది ఇది. నాకు చచ్చేంత భయం మిమ్మల్ని తగలయ్యా. కుక్కల్లా పనిచేసినామని మెటఫారికల్లీ చెప్తున్నాం. నువ్వు యామిని దగ్గరికి వెళ్ళు. అదే కదా, నాకు చాలా భయం. కాదు నిజంగా, నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. వినండి, నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళు కానీ, ఫ్రీ లెఫ్ట్ ని బ్లాక్ చేసిన వాళ్ళు కానీ, మీరు నమ్మరు. నాకెంత అంటే యాజ్ అ జర్నలిస్ట్ గా నేను దాన్ని ఎలా చూస్తానంటే, ఇంకెప్పుడు వీళ్ళు బాగుపడతారు అనే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి లిటరలీ తిట్టుకుంటా కార్లోకి వచ్చినాయి. నాతో పాటు ఉన్న టీం మా వాళ్ళని అడిగాను, మేడం గ్లాస్ దీన్ని తిట్టండి మేడం, గ్లాస్ వేసుకుని తిరిగితే వాళ్ళకి ఏమని పడుతుంది మేడం. ఆ ఫ్రస్ట్రేషన్ నిజంగా నేను ఫీల్ అవుతాను. సెన్సార్ ఆఫీసర్ చెప్పారు నాతో ఒక ఆయన, లైక్ సెన్సార్ బోర్డ్ లో నలుగురు ఐదుగురు కూర్చుంటారు కదా, అందులో ఒక ఆయన హీ టోల్డ్ మీ, నందు గారు ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో దట్ ఇస్ మీ అండి, ఐ కుడ్ సీ మై సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ, నన్ను నేను చూసుకున్నా అక్కడ. ప్రాబబ్లీ ఆ లాంగ్వేజ్ అందరూ వాడరేమో, బట్ ద ఫ్రస్ట్రేషన్ ఇస్ ఫర్ రియల్. మేబీ వర్డింగ్స్ డిఫరెన్స్ ఉన్నాయేమో తప్ప ఆ మెంటల్ కండిషన్ అందరిది ఒకటే. అబ్సల్యూట్లీ. అసలు అందులో ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందంటే, ఆ ఇరిటేషన్ అంతా చూపించాక మా పిల్లలు, నా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్, ఎందుకే అంత చిరాకు పడిపోతావు, ఇలా ఉంటే మెంటల్ వచ్చేస్తుంది నీకు అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇందాక అంజలి మ్యామ్ వాయిస్ మెసేజ్ కూడా ఉంది, నందు గారు మధ్యాహ్నం పూట కూడా మన దగ్గర బంజారా హిల్స్ నుంచి వస్తుంటే ఈ ట్రాఫిక్ అని నాకు వాయిస్ మెసేజ్ ఉంది. అందుకే సో ఫ్రస్ట్రేటెడ్. సైక్ సిద్ధార్థకి బ్రాండింగ్ కూడా అయింది. సైక్ సిద్ధార్థ మీలాంటి యువకుడి కథ. మీలాంటి ఎందుకు మళ్ళా, మీరే మీ కథ మీరే. ట్రూ. కానీ ఈ సందర్భంగా మన సురేష్ బాబు గారికి కానీ, రాణా గారికి కానీ డెఫినెట్ గా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి. అందరూ టర్న్ టు కెమెరాస్ ఫర్ లైఫ్ టైం. యా, నేను రెడీ 1 2 3 అంటాను. ఏం చెప్పాలి? థాంక్యూ సురేష్ సార్ అండ్ రాణా గారు. యా, రెడీ? నువ్వు చెప్పు, మేము అందరం రిపీట్ చేస్తాం. 1 2 3 అంటే అందరమే థాంక్స్ సురేష్ బాబు గారు, థాంక్స్ థాంక్యూ రాణా గారు. యా, రెడీ 1 2 3. థాంక్యూ సురేష్ బాబు గారు అండ్ థాంక్యూ రాణా గారు. లవ్ యూ. మనస్ఫూర్తిగా మ్యామ్, ఇంత మంది ఫ్యూచర్స్ కి వాళ్ళ వాలిడేషన్ హెల్ప్ అయింది. అబ్సల్యూట్లీ. ఈ ఒక్క సినిమాతో ఇంత మంది లైఫ్స్ సెటిల్. ట్రూ. సో థాంక్యూ జెన్యూన్ గా. అంటే ఎందుకంటే చాలా మంది అంటున్నారు కదా, పెద్ద సినిమాలు మాత్రమే ఇంత కోఆపరేట్ చేస్తున్నారు అంటే, ప్రెజెంటేషన్ కి చిన్న పెద్ద అని కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్స్ ఇట్, నాట్ మోర్ దాన్ దట్. ఎందుకంటే యాక్టర్స్ ఎక్కడ చేసినా అదే యాక్టింగ్ ఉంటుంది, డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సినిమాలో చిన్న పెద్ద సినిమాలో యాక్టింగ్ ఏమి, అబ్సల్యూట్లీ. ఈ మధ్య అన్ని కూడా ఇలాంటి న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉండే సినిమాలే ఎక్కువ హిట్ అవుతున్నాయి. కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టినవి కూడా మనకు కనిపించట్లేదు, టు బి ఫ్రాంక్.
థియేటర్లకి జనాల్ని లాగుతున్నారు అని అంటే దిస్ ఈస్ ద పాయింట్ యా మ్యామ్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో మనం అందరం నిజంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చక్కగా మన ఏమంటారు వ్యూ పాయింట్ని యా. నందు గారికి ఒకటే. టీం అందరికి చెప్పాలి డెఫినెట్. ట్రైలర్స్ టీజర్స్ చెక్ చేయండి ఆర్ సాంగ్స్ ఉన్నది Yes, చూడండి. yes, yes. నచ్చితే కనుక బానే ఉందిరా బట్ లెట్స్ సీ అనుకోకండి. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ అస్ వన్ ఛాన్స్. నచ్చితేనే. ట్రూ. అండ్ అన్నింటికన్నా మించి యంగ్స్టర్స్ అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ స్ట్రీమ్స్ లో వాళ్ళు కష్టపడి పనిచేస్తూనే వాళ్ళ మనసుకు నచ్చిన పని చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ రియలీ మ్యాటర్స్. అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. వి విష్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ఆఫ్ యూ మై డియర్. థ్యాంక్ యూ సో ఐఎమ్ మచ్. సో హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ టుడే. Thank you so much for Thank doing you this so interview. much. It's very special for all of us. Me too really. Thank you so much. Wish you Thank you. all success, all of you. Thank you, Thank you, ma'am. ma'am. Wish you Thank great you. success. ఇందుకే నెక్స్ట్ సినిమాకి నన్ను గుర్తుపెట్టుకుంటారు. 100% మ్యామ్ రోల్ కూడా చెప్పేశా కదా. నచ్చితే నాకు ఆ రోల్ నేను చేయను. ఆవిడ బయట అదే వేరేది. నో జర్నలిస్ట్ రోల్. జర్నలిస్ట్ రోల్ అది వేరేది ఏదన్నా yes. or Let a us have street a teacher picture. who carries a Yeah, ma'am. cane. Let's have a Yeah. picture. Let's have a picture. Done.